హలో అండ్ వెల్కమ్ టు TB9 ఎక్స్క్లూజివ్. నేను మీ సత్య. శాంతిని నెలకొల్పడానికి యుద్ధమే పరిష్కారం అయితే చరిత్ర వేలాది యుద్ధాలను చూసింది, కోట్లాది ప్రాణాలను కోల్పోయింది. కానీ ఇప్పటికీ చాలా సమస్యలు పరిష్కరించబడలేదు. ఓ దేశం యుద్ధానికి దిగింది అంటే శాంతి కోసమో పరిష్కారం కోసమో అయితే కాదు. దానికి 3 కారణాలుంటాయి. ఒకటి రివెంజ్, రెండోది రిటాలియేషన్, మూడవది హీరోయిజం. అవును, రివెంజ్లు రిటాలియేషన్లు కామనే, కానీ హీరోయిజం కోసం కొన్ని దేశాలు అదే పనిగా యుద్ధాలకు దిగుతున్నాయి. అలా చేయకపోతే తమ పరపతి పడిపోతుందన్న అభద్రతాభావంలో ఉంటున్నారు ఆ దేశాధినేతలు. యుద్ధం ఏ రూపంలో జరిగినా చివరకు మిగిలేది శిథిలమైన జీవితాలు, కూలిపోయిన బతుకులు. యుద్ధం మొదలుపెట్టిన నాడు చరిత్రలోకి ఎక్కుతాడేమో కానీ యుద్ధంలో పోరాడినవాడు శవమై ఒక శిలాఫలకం మీద మిగిలిపోతున్నాడు. దేశాధినేతల ఆటల్లో సమిధలుగా మిగిలిపోతోంది సామాన్యులే. అలాంటి ఓ యుద్ధం గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం. 3 ఏళ్లైనా తెగని యుద్ధంపై మనం మాట్లాడుకోబోతున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగియబోతోంది? ఆ మంటలు ఎప్పుడు ఆరబోతున్నాయి? రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఈ పాట చాలా యాప్ట్. ఈ అణు వినాశ వర్షంలో అటు ఇటు కలిపితే 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2022 ఫిబ్రవరి 24న కీవ్తో పాటు యుక్రెయిన్లోని అనేక పట్టణాలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఆ రోజు మొదలైన యుద్ధం ఇంకో వారం రోజుల్లో 3 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రకటించారు. తాను రంగంలోకి దిగుతున్నానని చర్చల ద్వారా పరిష్కరించుకుంటా ఉన్నారు ట్రంప్. We're moving along. We're trying to get a peace with Russia, Ukraine, and we're working very hard on it. It's a war that should have never started. He will be involved, yes. I think he wants to stop fighting. I see that. We spoke long and hard. Steve Witkoff was with him for a very extended period, like about 3 hours. I think he wants to stop fighting. They have a big, powerful machine, you understand that. Because if he's going to go on, that would have been a big problem for us. And that would have caused me a big problem, because you just can't let that happen. I think he wants to end it, and they want to end it fast. Both of them. And Zelensky wants to end it too. సౌదీ అరేబియాలో జరగబోతోంది ఈ మెగా మీటింగ్. ఇప్పటికే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ ప్రచారాన్ని ఊతరగుట్టి ఎన్నికల్లో నెగ్గారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ పేరు మార్మోగాలి అంటే ఉన్న పళంగా ఏం చెయ్యాలి? గత అమెరికా పాలకుడు చెయ్యలేనిదేదో చెయ్యాలి. అందుకే అధ్యక్షుడి పీఠం ఎక్కిన దగ్గర నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి ఆలోచిస్తూ ఆయా దేశాధినేతలతో మాట్లాడుతూ ఫైనల్గా ఒక మీటింగ్కి తీసుకొస్తున్నారు. కూర్చుని మాట్లాడుకుంటే పోయేదేముంది డోడ్, మహా అయితే యుద్ధాన్ని ముగిస్తారు అంటున్నారు ట్రంప్. దీంతో పుతిన్ కూడా యుక్రెయిన్పై 1-2 మిసైల్ అటాక్స్ చేసి కాసేపు విరామం అంటూ వార్కు బ్రేక్ ఇచ్చారు. అమెరికాతో మాటామంతి అయిపోయాక తిరిగి వార్ మొదలెట్టాలా, తుదముట్టించాలా అనేది ఆలోచిస్తూ ఉంటున్నారు. ఇంతకీ యుక్రెయిన్ రష్యా వార్ ముగుస్తుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పటికైతే అమెరికా అధికారులు, రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ అధికారులు మీటింగ్కి అయితే కూర్చుంటున్నారు. అయితే జెలెన్స్కీ మాత్రం తాను కూడా మీటింగ్లో పాల్గొంటా అంటున్నాడు. ఇప్పటికే ఒపెక్ దేశాల వైపు విమానాన్ని తిప్పి అక్కడ చక్కర్లు కొడుతున్నారు. జెలెన్స్కీ మీటింగ్లో ఉంటారా లేదా అనే దానిపై ట్రంప్ ఇంకా పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. యుద్ధాన్ని పరిష్కరించడానికైతే పుతిన్, జెలెన్స్కీలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న డిమాండ్ అయితే గట్టిగా ఉంది. అయితే సౌదీ అరేబియా మీటింగ్కు పుతిన్ అంగీకరిస్తేనే జెలెన్స్కీ వచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఆ మీటింగ్ ముసుగులో కీడును శంకిస్తున్నారు యుక్రెయిన్ చీఫ్. రష్యా శక్తిని కూడగట్టుకోవడానికి ఈ విరామం తీసుకున్నారని, మీటింగ్స్ పేరుతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని తిరిగి తమపై విరుచుకుపడ్డానికి ప్లాన్స్ వేసుకుంటున్నాడని జెలెన్స్కీ భయపడుతున్నాడు. ఎందుకంటే రష్యా యుద్ధానికి గ్యాప్ ఇచ్చి మిగిలిన దేశాలతో వ్యాపారం చేస్తూ వెళ్తోంది. క్రూడ్ ఆయిల్తో పాటు అనేక రకాల ముడి పదార్థాలను విదేశాలకు అమ్మేస్తూ సొమ్ము చేసుకుని ఆ డబ్బుతో తిరిగి యుద్ధాన్ని మొదలు పెడుతోంది అనే వాదన ఉంది. అందుకే ఈ టైంపాస్ వ్యవహారం అంటూ జెలెన్స్కీ టెన్షన్ పడుతున్నారు. ఆయన ఆందోళన అదొక్కటే కాదు, రష్యాతో యుద్ధానికి దిగినప్పుడు తమకు సహకరించిన ప్రధాన దేశాల్లో మొదటిది అమెరికా. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా యుక్రెయిన్ వార్ని ఎంత పెద్దది చేయాలో అంతా చేసేశారు. రష్యాని పడగొట్టడానికి యుక్రెయిన్కు ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, డబ్బు, టెక్నాలజీ వీటన్నిటినీ సాయంగా అందించారు. పరోక్షంగా నేటో దేశాలతో కలిసి యుద్ధాన్ని జరిపారు. కానీ రష్యాని ఓడించలేకపోవడంతో సొంత దేశంలో బైడెన్పై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దానికి తోడు యుఎస్ ఎయిడ్ ఫండ్స్ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ట్రంప్ తన ప్రచారంలో పెద్ద ఎత్తున ఈ టాపిక్ని జనంలోకి తీసుకెళ్లారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని యుక్రెయిన్ యుద్ధానికి వాడేశారన్నారు ట్రంప్. అది నిజమే కూడా.
తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే యుక్రెయిన్ పోరును ముగిస్తా అని ట్రంప్ చెప్పారు. అయితే అదంత తేలిక కాదని, ఒకవేళ వెంటనే ముగియాలన్నా కొన్ని నెలల సమయం పడుతుందని వైట్ హౌస్ యంత్రాంగం చెప్పిన తర్వాత ఆ రూట్ మార్చుకున్నారు ట్రంప్. తమ ఆయుధాలు అమ్ముకోవడానికి, లాభాల్ని కొనసాగించడానికి యుక్రెయిన్ పోరు కొనసాగాలని అమెరికా ఆయుధ పరిశ్రమ ఒత్తిడి తెస్తోంది. నిజానికి యుక్రెయిన్ పోరుతో నిమిత్తం లేకుండానే నేటో కూటమి దేశాలు జీడీపీలో 2% ఖర్చు చేయాలని అమెరికా ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తోంది. యూరోప్ రక్షణకు తామెందుకు మూల్యం చెల్లించాలని తొలిసారి అధికారానికి వచ్చినప్పుడే ట్రంప్ క్వశ్చన్ చేశారు. మాట మార్చి ఇప్పుడు కనీసం 5% ఖర్చు ఉండాలని చెప్తున్నారు. అమెరికా 3.4%, బ్రిటన్ 2.3%, రష్యాకు దగ్గరగా ఉన్న పోలాండ్, బాల్టిక్ దేశాలు దాదాపు 4% పైగా ఖర్చు చేస్తున్నాయి. ఇదంతా రష్యాను బూచిగా చూపిస్తోన్న ఫలితమే. చర్చలు జరపాలన్న ట్రంప్ ప్రతిపాదనను రష్యా వ్యతిరేకించదు. చర్చలు పరిష్కారం తన ఎజెండా ప్రకారం జరగాలని రష్యా కోరుకుంటోంది. నేటోని తమ దిశగా విస్తరించకూడదు, యుక్రెయిన్కు చోటు కల్పించకూడదన్న హామీ కావాలని తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. దాన్ని తిరస్కరించడం వల్లే క్రీమియా ప్రాంతాన్ని 2014లో యుక్రెయిన్ నుంచి లాగేసుకుంది. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో తలెత్తిన వేర్పాటువాదానికి మద్దతిచ్చి ఇప్పటి వరకు దాదాపు 20% ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. దాంతో పోలిస్తే జెలెన్స్కీ చెబుతోన్న కురుస్కు ప్రాంతాన్ని అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. దాని నుంచి అది వెనక్కి తగ్గడం తప్ప తురుపు ముక్కగా వాడే పరిస్థితే లేదు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ చర్చలను ఎక్కడికి తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు 2014కు ముందు ఉన్న స్థితి గురించి యుక్రెయిన్ పట్టుబడితే అది కష్టమనే చెప్పాలి. కొన్ని ప్రాంతాలను వదులుకోక తప్పదనే సంకేతాన్ని అమెరికా ఇస్తోంది. మరోవైపు విలువైన ఖనిజ సంపదలున్న ప్రాంతాలను తమకు అప్పగిస్తే యుక్రెయిన్కు సాయం చేస్తామని కూడా యుఎస్ బేరం పెట్టింది. దీనికి యూరోపియన్ దేశాలు అంగీకరిస్తాయా అంటే లేదని వేరే చెప్పక్కర్లేదు. అసలు ఈ యుద్ధం పరమార్థం ఏంటి? ఎక్కడ మొదలైన యుద్ధం ఎంతవరకు దారితీసింది? అమెరికా యుద్ధాన్ని ఆపాలనుకుంటుందా? తమ దేశానికి ఏం చేస్తే మేలు కలుగుతుందన్న లెక్కలేసుకుంటుందా? యుక్రెయిన్, రష్యా, అమెరికా చర్చల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యల గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. అవసరమైతే తమ బలగాలను యుక్రెయిన్కు పంపడానికి సిద్ధమంటున్నారు ఆయన. బ్రిటన్, యూరప్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయం తీసుకునేందుకైనా సిద్ధమంటున్నారు. దీనిపై బాగా ఆలోచించే ఈ ప్రకటన చేస్తున్నా అన్నారు యూకే ప్రధాని. అంతేకాదు కీర్ స్టార్మర్ ఇంకో హాట్ కామెంట్ చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు చాలా అవసరమని, పుతిన్ యుక్రెయిన్పై మరో దాడి చేయకుండా అడ్డుకునే సామర్థ్యం ట్రంప్కు మాత్రమే ఉందని అన్నారు. అంటే అమెరికా లేకపోతే ఈ యుద్ధాన్ని ఆపలేమంటూనే తమ బలగాలను యుక్రెయిన్కి పంపిస్తామంటున్నారు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. ఇక జెలెన్స్కీ మాత్రం అమెరికా సహాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి యుక్రెయిన్ మనుగడ సాధించడం కష్టమేనని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మద్దతే లేకుంటే మేము జీవించే అవకాశాలే చాలా తక్కువ అంటున్నారు జెలెన్స్కీ. అంటే అమెరికా ఇన్ని రోజులు ఎంత సాయం చేస్తుందో చెప్పినట్టు కదా. ఇప్పుడు ట్రంప్ కాస్ట్ కటింగ్లో భాగంగా సాయాన్ని ఆపేయాలని చూస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఆ యుద్ధంతో అమెరికా లాభపడుతుందని ట్రంప్ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతేకాదు రష్యాతో ప్రమాదం పొంచి ఉందని, యూరోపియన్ దేశాలు ఇప్పటికైనా మేల్కొని సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలంటున్నారు జెలెన్స్కీ. గతంలోలా యూరోప్కు అమెరికా అండగా నిలబదన్న ఆయన త్వరలో ఈయూపై దాడి చేసే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే G7గా ఇప్పుడు ఉన్న ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి రష్యాని, ఇదివరకు G8 ఉండేది, ఆ G8ని కాస్త రష్యాని తొలగించి మొన్నటి వరకు ఉన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మన జో బైడెన్ వీళ్ళు తప్పు చేశారు. ఎప్పుడైతే మనము రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ని మళ్ళీ G7+1 అంటే G8లో తీసుకొస్తామో అప్పుడు పుతిన్ మన మాట విని రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధాన్ని ఆపే ఒక ఆస్కారం చాలా మెండుగా కనపడుతుంది అని ప్రెసిడెంట్ ట్రంప్ గారు నిన్న చెప్పడం జరిగింది. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ మనసులో ఏముంది? ఆయనకు కావాల్సింది కూడా రెండు. నేటో తమ వైపు రాకూడదు, నెంబర్ 1. 2, యుక్రెయిన్కు సాయం అందకూడదు. అలా చేస్తేనే యుద్ధాన్ని ముగించి సేనల్ని వెనక్కి తీసుకుంటా అంటున్నారు ఆయన. నిజానికి ఈ యుద్ధంలో యుక్రెయిన్ భూభాగాల్ని కోల్పోతే రష్యా సైనికుల్ని కోల్పోయింది. అధికారికంగా పేర్లతో సహా 1,00,000 మందిని కోల్పోయినట్టు చెప్తున్నా దాదాపు 2 లక్షల మంది రష్యా సైనికులు చనిపోయినట్టు అనధికార వర్గాలు అంటున్నాయి. ఇక బ్రిటన్ ప్రభుత్వం మాత్రం గాయపడిన వారు, చనిపోయిన సైనికులంతా కలిపి 7 లక్షల మంది ఉంటారంటున్నారు. అటు యుక్రెయిన్ వైపు 60,000 మంది చనిపోతే 4 లక్షల మంది సైనికులు గాయపడ్డారు. ఇక పౌరులు 30,000 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు అటు రష్యా, ఇటు యుక్రెయిన్ స్వాధీనంలో 2 దేశాలకు చెందిన సైనికులు ఉన్నారు. రష్యాకు ప్రత్యక్షంగా బెలారస్, ఉత్తర కొరియా సైన్యం సాయం చేస్తోంది. యుక్రెయిన్కు నేటో దళాలు పరోక్షంగా సాయపడుతున్నాయి. నేటోలో ఆ దేశం చేరితే కనుక దళాలన్నీ యుక్రెయిన్లో ల్యాండ్ అయ్యే అవకాశాలుంటాయి.
తమ సైన్యాన్ని పంపుతామని బ్రిటన్ చెబుతున్న నేపథ్యంలో ఈ యుద్ధం ఎప్పట్లో ముగుస్తుందా అన్న డౌట్ కూడా ఉంది. ట్రంప్ ముందడుగు వేస్తున్న రెండు దేశాలు అవగాహనకు వచ్చేదెప్పుడు, యుద్ధాన్ని ఆపేదెప్పుడు అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. ఈ నేపథ్యంలో భారత్ కూడా అంతర్భాగం కావాలని చాలామంది కోరుతున్నారు. భారత్ మాట పుతిన్ వింటారని జెలెన్స్కీ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. ఈ మధ్య అమెరికా వెళ్లిన భారత ప్రధాని మోదీ కూడా తాము శాంతి కాముకులమని, చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని కూడా చెప్పారు. दुनिया का एक सोच रही है कि भारत न्यूट्रल है. भारत न्यूट्रल नहीं है. भारत का अपना पक्ष है और भारत का पक्ष है शांति. हम पहले दिन से ही, और मैंने राष्ट्रपति पुतिन को उनकी मौजूदगी में मीडिया के सामने कहा था कि ये समय युद्ध का नहीं है. और मेरा एक कन्विक्शन है कि समस्याओं का समाधान युद्ध के मैदानों में नहीं निकलता है, वो टेबल पर चर्चा करके ही निकलता है. ఈ యుద్ధాలతో ప్రజల ప్రాణాలే కాదు భారీగా ఆస్తి నష్టం ఉంటుంది. అంతేకాదు దేశాలకు ఖర్చు కూడా తడిసి మోపెడైపోతుంది. ఇప్పటి వరకు రష్యా వైపు నుంచి $145.9 బిలియన్ ఖర్చు అయింది. ఇది యూరోపియన్ యూనియన్, బ్రిటన్ దేశాల వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువ. ఈ ఏడాది రష్యా బడ్జెట్లో 40% కేవలం సైనిక వ్యయానికే కేటాయించారు. అంటే $130 బిలియన్ కన్నా ఇది ఎక్కువ. దీన్ని బట్టి పుతిన్ ఎలాంటి మూడ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు యుక్రెయిన్ మాత్రం ఎవరైనా సాయం చేస్తే రష్యాతో యుద్ధం చేస్తా అంటున్నారు. ఇప్పటికే అమెరికా ఒక $50 బిలియన్ ఇచ్చి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ సాయం అయితే లెక్కే లేదు. రష్యాతో సమానంగా యుక్రెయిన్ కూడా ఖర్చు చేసింది. కాకపోతే దానికి లెక్కాపత్రం లేదు. ప్రస్తుతం యుక్రెయిన్ తూర్పు భాగం రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అంతేకాదు దక్షిణాన ఉన్న సెవాస్తోపోల్ కూడా ఆ ఆధీనంలోనే ఉంది. డాన్బాస్ తమకు ఇచ్చేయాలని రష్యా అంటోంది. సగం డాన్బాస్ ఇప్పుడు రష్యా ఆధీనంలోనే ఉంది. అక్కడ అనేక సహజ వనరులు ఉన్నాయి. దీంతో పట్టు వీడేందుకు రష్యా ఒప్పుకోవట్లేదు. చరిత్ర చూస్తే ఇది మా ప్రాంతమే అంటోంది రష్యా. కానీ యుక్రెయిన్ మాత్రం అది మా ప్రాంతం అని చెప్తోంది. రష్యా నుంచి విడిపిస్తే ఆ ప్రాంతంపై కొంతమేర హక్కులు మాకు కూడా కావాలని ఇప్పుడు అమెరికా మెలికి పెడుతోంది. ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి ఎలా ఉందంటే కరవమంటే కప్పకి, వదలమంటే పాము కోపం అన్నట్టుగా తయారైంది. మరి యుక్రెయిన్ ఎంత వదులుకుంటుంది, ఎంత ఉంచుకుంటుంది, అందులో అమెరికా ఎంతవరకు వాటా అడుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మేము మీ యుద్ధానికి ఎంతో సాయం చేశాం కాబట్టి మాకు కూడా మీ దేశంలో వాటా కావాలన్నది ఇప్పుడు ట్రంప్ సర్కారు వాచ. మేము తక్కువ సాయం చేశామనేది యూరోప్ దేశాల వాదన. ఈ భూమి మీద మాకు కూడా హక్కు ఉందని యూరోప్ కంట్రీస్ కూడా పరోక్షంగా మెలికిపెట్టేస్తున్నాయి. టోటల్గా ఈ యుక్రెయిన్ రష్యా వార్ ఆ రెండు దేశాలకు ఎంత లాభ నష్టమో తెలియదు, కానీ మూడో దేశానికి మాత్రం ఇప్పుడు పక్కా ప్రాఫిటబుల్గా కనిపిస్తోంది. ప్రతిదాన్ని డాలర్లలో కొలత వేసే ట్రంప్కు యుక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తే అమెరికన్లకు నష్టమే తప్ప లాభం ఉండదు. అందువల్ల పుతిన్తో చర్చలు జరిపినా నిజంగా పరిష్కారానికి ట్రంప్ ముందుకెళ్తాడా అన్నది సందేహమే. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.